అందరికీ నమస్కారం అండి. ఈరోజు వెంకటరామయ్య గారి తాలూకా కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి తాలూకా అనేటట్టు ఒక సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ సినిమా కథ నుంచి పుట్టుకొస్తుంది. కథ నుంచి ఈ అమౌంట్ పెట్టగలిగితే ఆ అమౌంట్ దగ్గర నుంచి నటీనటులు వస్తారు ముందుకి. సో అందరూ ఒకటి అంటున్నారు, చిన్న సినిమా చిన్న సినిమా చిన్న సినిమా అంటున్నారు. కానీ విత్తనం కూడా చాలా చిన్నదే, కానీ ఎదిగిన మొక్క ఎంత పెద్దదవుతాదో ప్రతిదీ చిన్న దాని నుంచి స్టార్ట్ అవుతాది. మనం పుట్టినప్పుడు పసిపిల్ల, ఎదిగితే యుక్త వయసు, ఆ ఎదిగితే అమ్మ తాతయ్య నానమ్మ అవుతాం. సో వెంకటరామయ్య గారి తాలూకా యొక్క విశేషాలు అందులోనే ఉంటాయని, ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య అవచ్చు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మిళితమైన అనుబంధాలు కష్టాలు ఆ ఒక భావోద్వేషంతో నేను చూసినప్పుడు నిజంగా యాక్చువల్గా మీకు ఒక నిజం చెప్పేస్తాను. నా భర్త ఎప్పుడు సినిమాకి వెళ్దాంరా అని అంటే, పిల్లలు తీసుకుని వెళ్ళండి, నేను అసలు సినిమా థియేటర్ కూడా ఇప్పటి వరకు తొక్కలేదంటే మీరు నమ్ముతారా లేదో కానీ ఫస్ట్ టైం ఒక సినీ ఫీల్డ్ కి స్టేజ్ మీదకి వచ్చి నేను మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం నేను చూసిన సినిమా కూడా వెంకటరామయ్య గారి తాలూకా సినిమా మాత్రమే ఫస్ట్ నాకు చూపించారు. సో ఆవాయ్ సతీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు నా లైఫ్ లో ఒక్క సినిమా కూడా నేను చూడలే, థియేటర్ కి వెళ్ళా. కానీ ఈ రోజు ఆ సోదరుల కథ నా ఇంట్లో అనుకొని, నా ఇంట్లో కూడా ఇలా జరిగిందనుకొని భావిస్తేనే ఇక్కడ దాకా ఈ స్టేజ్ దాకా వచ్చి నేను మాట్లాడుతున్నానంటే ఆ కథ ఎంతటి కదిలించిందో హృదయానికి. కదిలే హృదయం ప్రతి ఒక్కరు వెళ్ళి స్టేజ్ మీద కాకుండా సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు, ఆ విజయాన్ని కూడా మీరు అందుకుంటారు. కానీ ఈ రోజు నేను నిజంగా విజయోత్సవ సభకి నన్ను పిలుస్తున్నారేమో, అందుకు నేను వెళ్ళాలేమో అని చెప్పి మా షెడ్యూల్ పక్కన పెట్టుకొని, యాక్చువల్ గా నేను వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఏపీ స్టేట్ కి నేను లోకేష్ గారి టీమ్ లో ఒక స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. సో అనకాపల్లి జిల్లాలో మీరు చేసినప్పుడు మీ సినిమాకి ఒక రోజు నేను వచ్చా. సుధమ్మ గారిని చిన్నప్పటి నుంచి టీవీలో వాటిలో చూడటమే కానీ డైరెక్ట్ గా చూడలేదు. కానీ ఆ రోజు ఆవిడ సీన్ కూడా ఏంటంటే, ఆవిడ అనకూడదు కానీ ఆ లెవెల్లో చూసినప్పుడు మాకు హృదయం అక్కడ అంటే సినిమా నేను ఫుల్ గా చూడలేదు, కానీ కథలోంచి మీరందరూ అంటే ఎలా ఉంటాయంటే, మనిషికి పంచేంద్రియాలు, సృష్టికి పంచభూతాలు, ఈ సినిమాకి మీరే అందరూ. సో ఇలా మీ అందరూ ఎఫెక్ట్ పెట్టబట్టే వెంకటరామయ్య గారి తాలూకా కథ సతీష్ గారు మీరు ఎలా ఉద్దేశంతో రాశారో కానీ తెలియదు, కానీ ప్రతి ఒక్క మధ్య తరగతి కుటుంబంలోనే అవ్వచ్చు, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఇవి జరిగినవి ఈ మధ్య చూస్తున్నవి ఏంటంటే కొట్టుకోవడం, తన్నుకోవడం, లవ్ స్టోరీని వెళ్ళిపోవడం, ఇలాంటివి చూస్తున్నాం. కానీ ప్రెసెంట్ ప్రజలు కోరుకునేది మంచి సినిమాని, ఇంట్లో ఉండేటువంటి అనుబంధాలు ఉన్నటువంటి సినిమాని చూడాలనుకుంటున్నాం. కాబట్టి అది ఈ తరంలో అందిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకున్నాను. అండ్ కోమలి గారు, మీ యొక్క ట్రీజర్ చూసిన తర్వాత ఒక మహిళ ఏదైనా అనుకుంటే చేయగలదు అన్నది ఒక్కసారి నేను చూశాను. మీ ఏది చూసిన తర్వాత మహిళ ఎక్కడికైనా కలుసుకుంటే ఏదైనా చేయగలదు అని చెప్పేసి మీరు నిజంగా ఎఫెక్ట్ పెట్టడం, సరిపల్లి సోమేష్ గారు కూడా ఎఫెక్ట్ పెట్టడం కూడా చిన్న బడ్జెట్ అనుకున్నారు మీరు. చిన్న బడ్జెట్ కాదు, ఒక హృదయం పెట్టిన సినిమా అది. సో ఆ సినిమా పెట్టినటువంటి మీ అందరూ ఆ పల్లెటూరు వాతావరణంలో మీరు అడ్జస్ట్ అయ్యి మిమ్మల్ని చూసినప్పుడు ఆ రోజు అంటే ఇక్కడికి వచ్చి మా ఊర్లోకి వచ్చి ఇంత బాగా చేస్తున్నారు అనేది అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా సక్సెస్ఫుల్ గా హిట్ అవ్వాలని, మీ అందరూ కూడా ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సతీష్ గారికి అలాగే కోమలి గారికి మీ అందరికీ కూడా పేరు పేరు ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మురళి